భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజ్ల నిర్మాణం. సెకండ్ పార్ట్, భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజ్ల నిర్మాణం. భారతదేశంలో పారిశ్రామిక సెక్యూరిటీల మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజెస్లు 1874 వరకు లేదు. అయితే పారిశ్రామిక సెక్యూరిటీల మార్కెట్లో ద్వితీయ మార్కెట్లో 1875లో ముంబాయి ప్రధాన కార్యాలయముగా ప్రైవేట్ రంగంలో మొట్టమొదటగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ని స్థాపించినారు. భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజెస్ ఇస్తే ఎలా ఉంది? 1874 వరకు భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజెస్ లేవండి. 1875లో ద నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ వారు ముంబాయి ప్రధాన కార్యాలయముగా ప్రైవేట్ రంగంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ని స్థాపించినారు. స్వాతంత్రం సిద్ధించే నాటికి అనగా 1947 నాటికి భారతదేశంలో 21 స్టాక్ ఎక్స్చేంజెస్లు కలవు. దేశం మొత్తం పైన 24 స్టాక్ ఎక్స్చేంజ్ల్ని స్థాపించినారు. ప్రస్తుతం దేశంలో 23 స్టాక్ ఎక్స్చేంజెస్లు కలవు. ఓకే, రైట్. భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజ్ల వ్యాపార వ్యవహారాలను నిర్వహించడానికి 3 సభ్యులతో కార్యనిర్వాహక వర్గం అనేది ఒకటి ఉంటుంది. కార్యనిర్వాహక వర్గం ఉంటుంది. ఈ కార్యనిర్వాహక వర్గం ఉంటుంది ఎందుకంటే భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజ్ల వ్యవహారాలను నిర్వహించడానికి 3 సభ్యులతో కార్యనిర్వాహక వర్గం ఉంటుందండి. స్టాక్ ఎక్స్చేంజెస్ లో దైనందిక వ్యవహారాలను నిర్వహించడానికి ఒక ఉపసంఘం అనేది ఉంటుంది. ఓకే, వ్యాపార లావాదేవీలను నిర్వహించడానికి సభ్యులను నియమిస్తారు. సభ్యులు 2 రకాలుగా ఉంటారు. ఒకరు బ్రోకర్, రెండవవారు జాబర్. ఇక్కడ మీకు నేను ఏం చేస్తానంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ నిర్మాణం ఏమిటి అనే దాన్ని అంతా కలిపి ఒక ఫ్లో చార్ట్ రూపంలో ఒక మైండ్ మ్యాప్ ఆధారంగా చెప్తానండి. మైండ్ మ్యాప్ ఆధారంగా, ఈ మైండ్ మ్యాప్ ఆధారంగా మీకు నేను చెప్తే సులభంగా ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ లో అనేది అర్థమైపోతుంది. ఏమిటి మైండ్ మ్యాప్, ఎలా ఉంటుంది? భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజ్ల నిర్మాణము. స్టాక్ ఎక్స్చేంజ్ నిర్మాణము. స్టాక్ ఎక్స్చేంజ్ నిర్మాణం. ఓకే, దెన్ 1875లో ఓకే వచ్చేసి చూడండి, ద నేటివ్ షేర్ అండ్ స్టాక్, ది నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్, స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ ని స్థాపించినారన్న. స్టాక్ ఎక్స్చేంజ్ ఓకే 1875లో ద నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ ని స్థాపించినారు. తరువాత ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గా మారింది. రైట్, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నిర్మాణం ఎలా ఉంటుంది, ఏమిటి? ఇక్కడ బాంబే స్టాక్ ఎక్స్చేంజెస్ లో కార్యనిర్వాహక వర్గం ఉంటుందమ్మా. కార్యనిర్వాహక వర్గం. ఈ కార్యనిర్వాహక వర్గం ఏం చేస్తుంది? దాంట్లో వచ్చేసి 3 సభ్యులు ఉంటారు. 3 సభ్యులు ఉంటారండి. కార్యనిర్వాహక వర్గంలో 3 సభ్యులు ఉంటారు.
అంటే స్టాక్ ఎక్స్చేంజ్లను నిర్వహిస్తారు. నిర్వహించే బాధ్యత వాళ్ళదండి. ఉపసంఘం ఉంటుందమ్మా. స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఉపసంఘం అనేది ఒకటి ఉంటుంది. ఈ ఉపసంఘం అనేది దైనందిక వ్యవహారాలను నిర్వహిస్తుంది. రోజువారీ అడ్మినిస్ట్రేషన్, దైనందిక వ్యవహారాలను నిర్వహిస్తుంది ఎవరు? ఉపసంఘం. దెన్ సభ్యులు ఉంటారండి. సభ్యులు వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తారు. వ్యాపార లావాదేవీల నిర్వహణ. సభ్యులు రెండు రకాలు ఉంటారండి. ఒకరు జాబర్ అంటాము, రెండవ అతను బ్రోకర్ అంటాము. జాబర్, బ్రోకర్ అని అంటారు. ఈ సభ్యులకు సహాయ సహకారాలను అంటే సహకారాలను అందించడానికి గుమస్తాలు, సిబ్బందిని నియమిస్తారండి. గుమస్తాలు, వీటిని రెమిజియర్లు అంటారమ్మా. వీళ్ళని ఏమంటారంటే గుమస్తా అంటారు. మరి స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఇది స్టాక్ ఎక్స్చేంజెస్ ల నిర్మాణం. ఇక్కడ మీరు గమనించండి అమ్మా. స్టాక్ ఎక్స్చేంజెస్ భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజెస్ అనేటివి 1875 నుంచి ప్రారంభమైనవి. 1875లో ద నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ మొట్టమొదటగా స్టాక్ ఎక్స్చేంజెస్ ని ఏర్పాటు చేసినారు. భారతదేశంలో ఈ ద నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ స్థాపించినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ ని తరువాత బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గా మార్చినారు. ఇది దేశంలో పురాతనమైనటువంటి స్టాక్ ఎక్స్చేంజ్. మరి ప్రస్తుతం స్వాతంత్రం సిద్ధించే నాటికి దేశంలో 21 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ప్రస్తుతం 23 స్టాక్ ఎక్స్చేంజెస్ కలవు. రైట్, వీటిని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. తరువాత ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ నిర్మాణంలో ఈ కార్యనిర్వాహక వర్గం ఉంటుంది. ప్రతి స్టాక్ ఎక్స్చేంజెస్ లో కూడా కార్యనిర్వాహక వర్గం, ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుందండి. ఆ ఎగ్జిక్యూటివ్ బాడీలో 3 సభ్యులు ఉంటారు. ఈ 3 ఏం చేస్తారంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క నిర్వహణను చూసుకుంటూ ఉంటారండి. ప్రతి స్టాక్ ఎక్స్చేంజెస్ లో కూడా ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది. దాన్ని కార్యనిర్వాహక వర్గము అంటాం. ఈ కార్యనిర్వాహక వర్గం ఏం చేస్తుంది అంటే దాన్ని నిర్వహిస్తుంది, దాని నిర్వహణ బాధ్యతను తీసుకుంటుంది. స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఒక ఉపసంఘము కూడా ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఉపసంఘము కూడా ఉంటుందండి. ఈ ఉపసంఘం వచ్చేసి స్టాక్ ఎక్స్చేంజెస్ యొక్క దైనందిక వ్యవహారాలు, పరిపాలన, రోజువారీ వ్యవహారాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తారు. మరి అదే విధంగా స్టాక్ ఎక్స్చేంజెస్ లో వ్యాపార లావాదేవీలను నిర్వహించడానికి సభ్యులను నియమిస్తారు. ఈ సభ్యులను 2 రకాలుగా చెప్తారు. ఒకరేమో జాబర్ అంటాడు, ఇంకొకతనేమో బ్రోకర్ అంటాడు. జాబర్ అనేటువంటి వాడు స్టాక్ ఎక్స్చేంజ్ లోపల ఉంటాడు. బ్రోకర్ అనేటువంటి వాడు స్టాక్ ఎక్స్చేంజ్ వెలుపల ఉంటాడు. బ్రోకర్ అనేటువంటి వాడు, ఎందుకంటే భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఏ మదుపరులైనా వాటాలను కొనాలన్నా, వాటాలను విక్రయించాలన్నా బ్రోకర్ల ద్వారానే నిర్వహించాలా. బ్రోకర్ లేకోకుండా మదుపర్లు వాటాలను కొనడము కానీ విక్రయించడము కానీ చేయకూడదు. అది నిషేధము. అందువల్ల బ్రోకర్ అనేటువంటి వాడు స్టాక్ ఎక్స్చేంజెస్ బయట ఉంటాడు. బ్రోకర్, ఈ బ్రోకర్ ఏం చేస్తాడంటే వాటాలను అమ్మే మదుపర్లు, వాటాలను కొనే మదుపర్ల మధ్య సమన్వయమును సాధించి వాటాలను అమ్మేవారి నుంచి కొనేవారికి
బదిలీ చేసే విక్రయం ఒక ఒప్పందాన్ని కుదుర్చుతాడు. అతనే బ్రోకర్. అతనికి కమిషన్ అనేది చెల్లించాల. మరి జాబర్ అనేటువంటి వాడు స్టాక్ ఎక్స్చేంజెస్ లోపల ఆఫీస్లో ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే ఏ మదుపరి అయితే తన పేరు మీద ఉన్నటువంటి వాటాలను విక్రయిస్తాడో ఆ వాటాలను కొన్నటువంటి వ్యక్తుల పేరు మీదకి బదిలీ చేసే బాధ్యత జాబర్ తీసుకుంటారు. ఈ జాబర్కి బ్రోకర్కి సహాయ సహకారాలను అందించడానికి గుమస్తాలను నియమిస్తారు. ఆ గుమస్తాలని రెమిజియర్లు అని అంటారు. ఓకే, భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజెస్ల నిర్మాణాన్ని పరిశీలిస్తే భారతదేశంలో 1875 వరకు కూడా స్టాక్ ఎక్స్చేంజెస్లు లేవు. 1875లో మొట్టమొదటిసారిగా ద నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజెస్ ని ఏర్పాటు చేసినారు. దీన్ని బాంబే ప్రధాన కార్యాలయంగా, కాలగమనంలో ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గా ఏర్పడింది. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ ల నిర్వహణ కోసము 3 సభ్యులతో ఒక కార్యనిర్వాహక వర్గాన్ని ఏర్పాటు చేస్తారు. దైనందిక వ్యవహారాలను నిర్వహించడానికి ఒక ఉపసంఘం అనేది ఉంటుంది. వ్యాపార లావాదేవీలను నిర్వహించడానికి సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు అనేటువంటి వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకరు జాబరు, రెండవ అతను బ్రోకర్. బ్రోకర్ అనే అతను స్టాక్ ఎక్స్చేంజెస్ వెలుపల ఉంటాడు. ఈ బ్రోకర్ అనేటువంటి వాడు వాటాలను, డిబెంచర్లను విక్రయించే మదుపర్లకు, కొనే మదుపర్లకు మధ్యవర్తిత్వాన్ని కమిషన్ ప్రాతిపదికన నిర్వహిస్తాడు. జాబర్ అనేటువంటి వాడు స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఉంటాడు. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ లో వాటాలను, డిబెంచర్లను అమ్మిన మదుపర్ల నుంచి కొన్న మదుపర్ల పేరు మీద బదిలీ చేస్తాడు. జాబర్లకు, బ్రోకర్లకు వ్యాపార లావాదేవీలలో సహాయ సహకారాలు, అసిస్టెన్స్ అందించడానికి గుమస్తాలను నియమిస్తారు. ఆ గుమస్తాలనే రెమిజియర్లు అని అంటారు. మరి వాటాల లావాదేవీలను చూడండి. ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజెస్ లో సెక్యూరిటీల అమ్మకాలు, కొనుగోళ్లపై చెల్లింపులు అనేటివి 2 పద్ధతులుగా ఉంటాయి. ఒకటి తక్షణ బట్వాడా చేసే ఒప్పందాలు, రెండవది ఫార్వర్డ్ డెలివరీ ఒప్పందము. స్టాక్ ఎక్స్చేంజెస్ లో డిబెంచర్లు, వాటాలు కలిపి సెక్యూరిటీలు అంటాం కదా. ఈ సెక్యూరిటీల అమ్మకాలు, కొనుగోళ్లపై చేసే చెల్లింపులను 2 రకాలుగా వర్గీకరిస్తారు. వాటిని తక్షణం బట్వాడా చేసే ఒప్పందాలు, ఫార్వర్డ్ డెలివరీ ఒప్పందము. సెక్యూరిటీల వ్యాపార లావాదేవీలలో చెల్లింపులను వారము లోపల చెల్లించే విధంగా ఒప్పందం చేసుకుంటే దానిని తక్షణ బట్వాడా ఒప్పందము అని అంటారు. ఇమ్మీడియట్ డిస్బర్స్మెంట్ కాంట్రాక్ట్ అని అంటారు. సెక్యూరిటీల క్రయ విక్రయాలపై చేసే చెల్లింపులను 1 నెలలోపు ఏ తేదీన చెల్లిస్తామని ఒప్పందం చేసుకుంటే ఫార్వర్డ్ డెలివరీ ఒప్పందం అని అంటారు. ఫార్వర్డ్ డెలివరీ ఒప్పందం అని అంటారు. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ నిర్మాణం అమ్మా. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ నిర్మాణంలో చూడండి, కార్యనిర్వాహక వర్గంలో ఎంతమంది సభ్యులు ఉంటారు? 3 సభ్యులు ఉంటారు. కార్యనిర్వాహక వర్గం ఏ విధులు నిర్వహిస్తుంది? మరి స్టాక్ ఎక్స్చేంజెస్ ని నిర్వహిస్తుంది. మరి కార్యనిర్వాహక వర్గాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాము? ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాము. సబ్ కమిటీ ఉపసంఘం అంటుంది. ఉపసంఘం ఏమి చేస్తుంది? దైనందిక వ్యవహారాలు, రోజువారీ పాలనా వ్యవహారాలు చూస్తుంది. స్టాక్ ఎక్స్చేంజెస్ లో వ్యాపార లావాదేవీలు అంటే డిబెంచర్లు, వాటాలు లేక సెక్యూరిటీల అమ్మకాలు, కొనుగోళ్లను నిర్వహించడానికి చేసేటువంటి దానిని ఏమంటారు? సభ్యులు అంటారు. సభ్యులను ఎన్ని రకాలుగా వర్గీకరించినారు? 2 రకాలు. ఒకరు జాబర్, రెండవ అతను బ్రోకర్. బ్రోకర్ ఎక్కడ ఉంటాడు? బయట ఉంటాడు. బ్రోకర్ ఏమిటి? సెక్యూరిటీలను విక్రయించే మదుపర్లకు, సెక్యూరిటీలను కొనే మదుపర్లకు మధ్యవర్తిత్వాన్ని నిర్వహించే వ్యక్తి బ్రోకర్ అంటాడు. సెక్యూరిటీలను కొన్న వ్యక్తి పేరు మీద నుంచి అమ్మిన వ్యక్తి పేరుకి
అంటే అమ్మిన వ్యక్తి మీద నుంచి కొన్న వ్యక్తి పేరు మీదకు బదిలీ చేసే వాళ్ళు ఏమంటారు? జాబర్లు అంటారు. ఈ వ్యాపార లావాదేవీలలో జాబర్కి బ్రోకర్కి అసిస్టెంట్ గా పనిచేసేటువంటి వాళ్ళని ఏమంటారు? గుమస్తాలు అంటారు. గుమస్తాలను ఏ విధంగా పిలుస్తారు? రెమిజియర్లు అంటారు. అంటే సెక్యూరిటీల లావాదేవీలపై చెల్లింపులకు 2 ఒప్పందాలు చేసుకుంటారు. ఆ ఒప్పందాలు 2 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి తక్షణం బట్వాడా ఒప్పందాలు, రెండవది ఫార్వర్డ్ డెలివరీ ఒప్పందాలు. సెక్యూరిటీల లావాదేవీలలో చేసే చెల్లింపులను 1 వారం లోపల చేస్తామని ఒప్పందం చేసుకుంటే దాన్ని ఇమ్మీడియట్ డిస్బర్స్మెంట్ కాంట్రాక్ట్ అని అంటాము. లేక సెక్యూరిటీల క్రయ విక్రయాలపై చేసే చెల్లింపులను 1 నెల లోపల ఈ తారీఖు నాడు చేస్తామని ఒప్పందం చేసుకుంటే దాన్ని ఫార్వర్డ్ డెలివరీ ఒప్పందం అని అంటారు. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ లో జరిగే వ్యాపార లావాదేవీలను అంచనా వ్యాపారం అంటారు. ఈ అంచనా వ్యాపారం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకే.